నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 61. ఈ తింగరోడు ఏది చెప్పినా వినడు. అంతా తనకు నచ్చినట్టే జరగాలి అనుకుంటాడు. ఇక ముందు వీడితో ఎలా వేగుతానో ఏంటో. సంయు తన ఇష్టదైవానికి చెప్పుకొని మనసులో వాపోయింది. వెడ్డింగ్ కలెక్షన్స్ ఉండే షోరూమ్ లోపలికి వచ్చారు వాళ్ళు. పెళ్లి బట్టలు చూపించమని అతడు అనగానే అందులో పనిచేసే అమ్మాయి వీళ్లకు సూట్ అయ్యే 2-3 రకాల పెళ్లి బట్టలు చూపించింది. అందులో ఒకటి శిఖర్కి నచ్చితే మరొకటి సంయుకి నచ్చింది. బావా, ఇది బాగుంది కదూ, తీసుకుందామా? తను సెలక్షన్ చేసిన దాన్ని చూసి ముచ్చటపడింది సంయు. నో వే, ఇది తీసుకుంటున్నాం అంతే అనేసి తన చేతిలో ఉన్న డ్రెస్ చూపించి ప్యాకింగ్కి ఇచ్చాడు. ఆమె మూతి 3 వంకర్లు తిప్పింది. పోనీలే, పెళ్ళికి బావకు నచ్చిందే తీసుకుందాం, కానీ రిసెప్షన్కి మాత్రం అలా కాదు, నాకు నచ్చింది తీసుకోవాలి దృఢ నిశ్చయంతో అనుకుంది. దానికోసం బట్టలు సెలక్షన్ చేస్తూ ఒక డ్రెస్ తీసి తన పైన వేసుకొని, బావా ఇటు చూడు, ఇది బాగుందా? కళ్ళు ఎగరవేసింది. అతడు ఆమె ఒంటిపైన వేసుకున్న డ్రెస్ చూసి వికారంగా ముఖం పెట్టాడు. బాగోలేదా? డల్గా అనేసి మరో డ్రెస్ తీసి తన ఒంటి మీద వేసుకుంది సంయు. ఛ, అదేం డ్రెస్సు అని నాలుక చప్పరించేశాడు శిఖర్. విసుగు చెందకుండా మరొకటి తీసి తన ఒంటి మీద వేసుకుంది సంయుక్త. అది చూసి అతడు చిరాకు పడ్డాడు. నీకు బొత్తిగా సెలక్షన్ రాదు సంయు. నీ సెలక్షన్ ఇంత బ్యాడ్గా ఉంటుందని నేను అసలు అనుకోలేదు. ఆమెను గేలి చేశాడు. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది బావా. ముఖ్యంగా నిన్ను నా మొగుడిగా అనుకున్న తర్వాత అతని మీద సెటైర్ వేసింది సంయు. అనేసి కళ్ళు నోరు పెద్దగా తెరిచాడు శిఖర్. ఆమె వెక్కిరింపుగా నవ్వింది. అతని ఈగో హట్ అవ్వగా అందరి ముందు ఆమెను ఏమీ అనలేక, నీకు నచ్చింది తీసుకుని తగలడు అనేసి అక్కడి నుండి వడివడిగా నడుచుకుంటూ మరో షోరూమ్కి వెళ్తున్నాడు. అయ్యో, యాటిట్యూడ్ ఎన్ఐరైకి కోపం తెప్పించాను, ఇప్పుడెలా అనుకుంటూ అతని వెనకాల పరుగు తీసింది. అబ్బా అంటూ ఒకచోట తన భుజం పట్టుకొని ఆగింది. డాష్ ఇచ్చిన అతడు వెనక్కి తిరిగి చూడలేదు. ఆమెకు సారీ చెప్పలేదు. సంయు చేసిన శబ్దానికి వేగంగా ముందుకు వెళ్తున్న శిఖర్ వెనక్కి తిరిగి చూశాడు. ఆమె భుజం నొప్పి పెట్టగా నొక్కుంటూ అక్కడే ఆగిపోయింది. ఇంతలో అంటూ ఎవరో పెద్దగా చేసిన ఆర్తనాదం ఒకటి ఆమెకి వెనక నుండి వినిపించింది. గబుక్కున తల తిప్పి చూసింది. సంయుక్తకి డాష్ ఇచ్చిన అతని ముక్కు మూతి పచ్చడి అయిపోయి రక్తం కారుతోంది. నిదానంగా తన చేతికి అంటిన రక్తపు మరకలను తుడుచుకుంటూ కనిపించాడు శిఖర్. ఒక్క క్షణం ఆమెకేమీ అర్థం కాలేదు. ఇందాక తనకు డాష్ ఇచ్చి వెళ్ళింది అతడేనని ఆమెకు అర్థమవ్వగానే శిఖర్ దగ్గరికి వచ్చి, బావా వెళ్దాంరా, అతని చెయ్యి పట్టి లాగింది. అక్కడ పెద్ద గొడవ జరుగుతుందేమోనని భయపడింది సంయుక్త. బాధతో విలవిల్లాడుతూ దెబ్బతిన్న అతని కళ్ళు కన్నీటితో వర్షిస్తున్నాయి. ఆ నీటితో ముక్కు మూతి తడిసి రక్తం బొటబొట నేల మీద రాలింది. అతని ఒడ్డు పొడుగు చూసి ఇతన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూశానా అన్న అనుమానం వచ్చింది శిఖర్కి. రక్తసిక్తమైన ముఖంతో ఉన్న అతన్ని చూసిన సంయుక్తకి అసలు అనుమానమే రాలేదు. అతడు ఎవరో అన్నోన్ పర్సన్ అనుకుంది. పొరపాటున తగిలి ఉంటుందని అపోహపడింది. అతడు ఎవరో ఆమెకు తెలుసు, కానీ గుర్తుపట్టలేదు. ఒకవేళ గుర్తుపట్టి ఉంటే బాగుండేది. తనకి మనోవేదన కలిగిస్తున్నది ఎవరో అర్థమయ్యేది. అంతేకాదు, శిఖర్ గుచ్చి అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికేది. ఆమె బ్యాడ్ లక్. అతడు శిఖర్ చేత దెబ్బతిని పూర్తిగా గుర్తుపట్టలేని స్టేజీలో ఉన్నాడు. అతని ముఖం పగిలిన పొగరుతో ఏదో అన్నాడు. శిఖర్ చెయ్యి ఆవేశంతో గాలిలోకి లేచింది. అది అతన్ని తాకకముందే సంయుక్త ఒడుపుగా పట్టుకుంది. బావా, ఇప్పుడిక్కడ గొడవ వద్దు, వెళ్దాన్రా అనేసి అతని చెయ్యి పట్టుకొని బలవంతంగా పక్కకు తీసుకెళ్ళింది. ఈలోపు మేనేజర్ వచ్చి గాయపడిన అతన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించాడు. మీరు ఇలా గొడవ పడడం కోసమైతే మా షాప్కి రావద్దు అని అతన్ని కాస్త గట్టిగానే మందలించాడు. అతడు నా తప్పేమీ లేదని బుకాయించాడు. ఆ మేనేజర్ నమ్మలేదు. నువ్వే మొదట ఆ అమ్మాయికి డాష్ ఇచ్చావు, అది కూడా కావాలని. అదంతా నా ముందున్న ల్యాప్టాప్లో నేను చూస్తూనే ఉన్నాను. మా మాల్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏం జరిగిందో నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. బుద్ధిగా తప్పు ఒప్పుకొని వెళ్తావా, లేదంటే పోలీసులను పిలిపించమంటావా అనగానే అక్కడి నుండి తోక ముడిచాడు అతడు. ఆ గొడవ జరిగాక ఇంకా ఆ షాపింగ్ మాల్లో ఏమీ కొనబుద్ధి కాలేదు సంయుకి. ఇక్కడ వద్దు బావా, మరో చోటికి వెళ్దాం అంది. అతడు తల ఆడించి మరో షాప్కి తీసుకొని వచ్చాడు. అక్కడ మిగతా షాపింగ్ చేయడం మొదలుపెట్టారు.
శిఖర్ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచించుకుంటూ ఆఫీస్కి వచ్చిన రియాకి అక్కడ కూడా అతడు కనిపించలేదు. రాగానే రితీష్ని అడిగింది. రేపొద్దున పెళ్ళయ్యాక వాడి భార్య కూడా నీలా అడగదు అనుకుంటా. నువ్వు మాత్రం సార్ ఒక్కపూట కనిపించకపోయేసరికి కంగారు పడుతూ అడుగుతున్నావు. ఏంటి విషయం? కళ్ళు ఎగరవేశాడు. చాచా, మీరు ఊహించుకున్నటువంటి ఇంటెన్షన్ నాకేమీ లేదు. అతడు నాకు బాస్, నేను తనకి పిఏని కదా. ఈరోజు ప్రోగ్రాం ఏంటో తెలుసుకుందామని అడిగాను. నిన్న కూడా సార్ తొందరగా వెళ్ళారు. నాకేమీ చెప్పలేదు. నేను ఒక ఎంప్లాయీగా అడిగాను తప్ప మరొకటి కాదు. అతనికి అబద్ధం చెప్పింది రియా. ఒరేయ్ రితీష్, నువ్వు ఇలా రియాని అనడం నాకేమీ నచ్చలేదు. ఒకవైపు వాడికి పెళ్ళి అవుతుంటే వాడి మీద తనకెందుకు ఉంటుంది ఇంట్రెస్ట్? తను చెప్పినట్టుగా ఒక ఎంప్లాయీగా మాత్రమే అడిగింది. ఆమె ఏంటి? ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను. మన సార్ ఎక్కడ? అసలే మనం కొత్తగా ఆఫీస్ని స్టార్ట్ చేసాం. సార్ ఇలా మనకేమీ చెప్పకుండా వెళ్తే మనం ఏం పని చేస్తాం? మన కంపెనీ ఎలా ముందుకు వెళ్తుంది? రియాని వెనకేసుకొస్తూ మాట్లాడాడు మధుకర్. అతడు వాళ్ళిద్దరిని చిరాగ్గా చూసి తన క్యాబిన్కి వెళ్ళి తన పని చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ రితీష్కి బొత్తిగా సెన్స్ లేదు రియా. వాడు నీతో అలా రఫ్గా మాట్లాడినందుకు బాధపడకు. వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. సారీ, ఈ విషయం లైట్ తీసుకో అన్న మధుకర్. పద, నేను నీ క్యాబిన్కి వస్తాను. ఇద్దరం కలిసి వర్క్ గురించి డిస్కస్ చేద్దాం అంటూ ఆమె కన్నా ముందుగా ఆమె క్యాబిన్కి వచ్చి కూర్చున్నాడు మధుకర్. అబ్బా, వీడొకడు నన్ను జిడ్డులా తగులుకున్నాడు. రోజు రోజుకి వీడితో నాకు తలనొప్పి ఎక్కువైంది. ఓ 4 రోజులు వీడిని ఆఫీస్కి రాకుండా చెయ్యాలి. అప్పుడు కానీ నేను మనశ్శాంతితో ఉండను. నాకున్న పనులని చెక్కబట్టుకోలేను మనసులో అనుకున్న ఆమె పైకి మాత్రం చిరునవ్వు చిందించింది. అతడెప్పుడు ఆర్డర్ పెట్టాడో కానీ అటెండర్ 2 కప్పులతో కాఫీ తీసుకొని వచ్చాడు. సార్ రాగానే ఇదేంటి ముఖం అదోలా పెట్టింది రియా. ఆఫీస్కి రాగానే కాఫీ తాగకూడదన్న రూల్ ఏమైనా ఉందా? అలాంటి రూల్ మన సారే పెట్టారా? కనుబొమ్మలు ఎగరవేశాడు. అలా అని కాదు, ఆమె చిన్నగా నసిగింది. మీకు తాగాలని లేకుంటే చెప్పండి, నేను కూడా తాగను, పక్కన పెట్టేస్తాను అలకగా అన్న అతడు ఆమె ముందున్న కాఫీ కప్పు తీసుకున్నాడు. అయ్యో, అలాంటిదేమీ లేదు సార్, ఇలా ఇవ్వండి తాగుతాను అని అతని చేతిలో నుండి కాఫీ కప్పు తీసుకొని తాగడం మొదలుపెట్టింది. అతడు ఆమెను చూసి ముసిముసిగా నవ్వుకొని తను కాఫీ తాగాడు. ఇంతలో ఆమె సెల్కి మెసేజ్ వచ్చింది. అది చూడగానే ఆమె తలపై పెద్ద బండరాయి పడ్డట్టు అయ్యింది. సార్, మీరు వెళ్తే నేను కాస్త పని చేసుకుంటాను. మధుకర్ వైపు ఇబ్బందిగా చూసింది రియా. షూర్ అంటూ అతడు లేచి వెళ్ళాడు. వెళ్తున్న అతన్ని చూసి పళ్ళు నూరింది. ఆ తర్వాత మెసేజ్ చదివింది. దానికి రిప్లై పెట్టి ఆలోచనలో పడింది రియా. శిఖర్, సంయుక్తల పెళ్లి షాపింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రమైంది. శిఖర్కి అర్జెంటు పని ఉండడంతో రియాతో ఆమెను ఇంటికి వెళ్ళమన్నాడు. తల అడ్డంగా ఊపేసి నేను వెళ్ళను, నీతోనే వస్తాను మొండికేసింది సంయుక్త. చెప్తే వినాలి, మృదు గంభీరమైన స్వరంతో అన్నాడు. ఆమె బుంగమూతి పెట్టి అలుకగా చూసింది. ఆమెను దగ్గరికి తీసుకొని ఇప్పుడు వెళ్ళు, చీకటి పడగానే నీ దగ్గరికి వస్తాను, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అర్థం చేసుకో గోముగా అన్నాడు శిఖర్. అతని కౌగిలిలో ఒదిగిపోయిన ఆమెకి ఎందుకో అతన్ని వదిలి వెళ్ళాలి అనిపించలేదు. మరింతగా అతని చుట్టూ చేతులు అల్లేసి గట్టిగా హత్తుకుంది. ఏమైంది? ఎప్పుడు లేనిది ఇలా ప్రవర్తిస్తున్నావు? అనునయంతో ఆమె వీపు నిమిరాడు శిఖర్. తెలియదు బావా, ఎందుకనో నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. నీకు ఒక అడుగు దూరంలో ఉన్నా ఇక ఆ దూరం శాశ్వతమేమో అనిపిస్తుంది. అనుక్షణం నీకు దగ్గరగా ఉండలేక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు? పైగా ఆ బ్లాక్మెయిలర్ల గోల ఒకటి, ఆ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అంటుంటే ఆమె గొంతు భయంతో వణికింది. ఇంకెంత? ఓ 4 రోజులే కదా. ఈలోపు అందరి సమక్షంలో మన పెళ్ళి అవుతుంది. ఆ తర్వాత నిన్ను క్షణం కూడా వదలను, ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉంచుకుంటాను అనేసి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు శిఖర్. అతని కౌగిలిలో మరింతగా ఒదిగిపోయిన ఆమె ఒక క్షణం కళ్ళు మూసి తెరిచింది. అయితే ఇప్పుడు వెళ్ళాలా? తప్పదా? బేలగా అతని కళ్ళల్లోకి చూసింది సంయు. సరే అయితే వెళ్ళకు, ఉండిపో చిరుకోపం చూపించాడు శిఖర్. వెళ్తాను, కోపగించుకోకు పెదాలు బిగించింది సంయు. ప్రేమగా ఆమె బుగ్గ తట్టి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఉదయం నుండి షాపింగ్ చేసి అలసిపోయావు, నీరసంగా ఉన్న ఆమె ముఖాన్ని చూసి అన్నాడు. మౌనంగా తల ఆడించింది ఆమె. అతడు క్యాబ్ బుక్ చేసి రియాతో సంయుని పంపాడు. ఆ తర్వాత తన పనిలో బిజీ అయ్యాడు. అతనితో పాటు మధుకర్, రితీష్ ఆఫీసులోనే ఉన్నారు. పని పూర్తయ్యేసరికి బాగా చీకటి పడింది. ఇంటికి బయలుదేరాడు శిఖర్. సంయు గుర్తుకు రాగా డ్రైవింగ్లో ఉన్న అతడు ఆమెకు కాల్ చేయాలి అనుకున్నాడు.
కానీ ఓపిక లేక ఆ పని చెయ్యలేదు. చేసి ఉంటే బాగుండేది. సంయు ఆపద నుండి బయటపడేది. శిఖర్‌కి వేదన మిగిలేది కాదు. కొన్నిసార్లు మన మనసుకు అనిపిస్తుంది కానీ ఆ పని చెయ్యడానికి బద్ధకిస్తాం. ఇప్పుడు శిఖర్ అలాగే చేశాడు. సంయు ప్రమాదంలో ఉందని గుర్తించలేకపోయాడు. అతడు తన పెళ్లి తను కోరుకున్న మరదలితో అవుతున్నందుకు చాలా సంతోషంతో ఉన్నాడు. అంతేకాకుండా తన చుట్టూ ఉన్న శత్రువులను తక్కువ అంచనా వేశాడు. తనకు తెలియకుండానే రియాతో ఆమెను పంపి శత్రువుల వలకి చిక్కేలా చేశాడు. అది ఎంత పెద్ద తప్పిదమో అతనికి తెలిసేసరికి బాగా ఆలస్యమైంది. ఎలా అంటే ఇదిగో ఇలా. శిఖర్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి భోజనానికి కూర్చున్నాడు. అతడు షాపింగ్తోనూ ఆ తర్వాత ఆఫీస్ పనులతోనూ బాగా అలసిపోయాడు. ఒకవైపు అలసటతో నిద్ర వస్తోంది. మరోవైపు ఆకలిగా ఉంది అతనికి. త్వరగా తినేసి సంయు దగ్గరికి వెళ్ళి పడుకోవాలి అనుకున్నాడు. అందుకే తల్లి ఏదో మాట్లాడుతున్నా వినిపించుకోకుండా గబగబా తినేసి సంయు ఇంటికి వచ్చాడు. శిఖర్ ఒక్కడవే వచ్చావేంటి? సంయు ఎక్కడా? అది ఉదయం నీతోనేగా వెళ్ళింది. అతడు ఒంటరిగా రావడం చూసి అనుమానపడింది మాధవి. అదేంటి అత్తా ఇలా అడుగుతున్నావు? దాన్ని సాయంకాలమేగా పంపాను. అది ఇంకా ఇంటికి రాలేదా? అనుమానంతో అంటుంటే అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఇంకా లేదురా, అది నీతోనే ఉంది అనుకున్నాను అనగానే నిర్ఘాంతపోయాడు శిఖర్. లేదని తల అడ్డంగా ఊపాడు. అయితే ఎక్కడికి వెళ్ళినట్టు? కంగారు పడింది మాధవి. వెంటనే అతడు సంయుకి కాల్ కలిపాడు. అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అతనికి కంగారు మొదలైంది. రియాకి కాల్ కలిపాడు. అది కూడా సేమ్ కూత కూసింది. ఇప్పుడు శిఖర్కి టెన్షన్తో పాటు భయం మొదలైంది. మొదటిసారిగా అతని వెన్ను జల్లుమంది. అతడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటికి పరుగు తీశాడు. అతడు తన కారులో కూర్చుంటూ క్యాబ్ డ్రైవర్కి కాల్ చేశాడు. అతడు కూడా లిఫ్ట్ చేయలేదు. శిఖర్కి కంగారు మరింత ఎక్కువైంది. ఈ వెధవ మంచివాడని నమ్మి వీడి క్యాబ్ బుక్ చేసి మరీ 2 ఆడవాళ్లను పంపాను. వీడు దారిలో ఏమైనా చెయ్యలేదు కదా? క్యాబ్ డ్రైవర్ మీద అనుమానపడ్డాడు శిఖర్. వాడిని మనసులో బండబూతులు తిట్టుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్న అతడు మరోసారి కాల్ చేశాడు. అది రింగ్ అవుతూ ఉంటే పికప్ ద ఫోన్ డామిట్ అని గట్టిగా అరిచాడు. సెల్ చివరి రింగు అయినప్పుడు ఎవరో కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నారు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మీకు సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ లాంటి కథలంటే ఇష్టమా? అయితే కామెంట్లో చెప్పండి. అలాంటి స్టోరీలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడూ ఒకేలాంటి స్టోరీలు అంటే బాగోవు కదా.